హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండిపెండెంట్ ఒక హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది, ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ, పార్కింగ్ అవైలబిలిటీ, ఫేసింగ్ అవైలబిలిటీ, రోడ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఉప్పల్ దగ్గర అయితే లొకేట్ అయింది అండ్ అదేవిధంగా సో ఇది చాలా లో ప్రైస్లో అయితే వస్తుంది. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 21 lakhs రూపీస్కి మాత్రమే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఎందుకు అంత తక్కువ కాస్ట్కి వస్తుందంటే సో ఈ హౌస్ అనేది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అండి. సో మా యొక్క బిఆర్ఎన్ బిల్డర్స్ దగ్గర ఒక థియరీ ఉంది. సో ఆ థియరీ ప్రకారంగానే మేము ఏదైనా ప్రాపర్టీని మేము పబ్లిక్ అమ్మాలి అంటే సో ఆ థియరీని ఫాలో అయ్యి మేము అమ్ముతాము. సో ఏంటి అంటే సో ఏ ప్రాపర్టీ అయినా 10 years ఓల్డ్ దాటితే సో మేము ఆ బిల్డింగ్కి వాల్యూ కట్టాం, ఓన్లీ ల్యాండ్ వాల్యూని కట్టే మేము సేల్కి అయితే చేస్తాము. సో అదే తరహాలో ఈ యొక్క బిల్డింగ్ కూడా మేము బిల్డింగ్కి అయితే నో మోర్ కాస్ట్ అనమాట, ఓన్లీ ల్యాండ్ వాల్యూని బట్టి మేమైతే ఈ యొక్క ప్రాపర్టీకి కాస్ట్ అనేది కట్టాము. సో అందుకే మీకు అంత తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఉప్పల్లో ఉంది అండ్ అదేవిధంగా దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందన్నమాట. సో ఈ ఇంటి ముందు రోడ్డు కూడా ఉంది. సో అది వచ్చేసి 32 అడుగుల సీసీ రోడ్డు ఉందన్నమాట, అంటే సిమెంట్ రోడ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ హౌస్కి వచ్చేసి సో లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి. సో ఇన్కేస్ ఒకవేళ మీరు సో లోన్ కావాలి, సో మేము లోన్కి వెళ్తాము అనుకుని ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా ఫ్రీగా లోన్కి అయితే వెళ్ళొచ్చు. సో 100% లోన్ అయితే వస్తుంది. సో ఎందుకంటే సో ఇది పక్కాగా రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అనమాట. సో మీరు పక్కాగా లోన్ మీరు పెట్టుకోవాలనుకుంటే సో డెఫినెట్గా లోన్ అయితే వస్తుందండి. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే సో ఈ హౌస్ అనేది మొత్తం 262 గజాల్లో అయితే ఈ హౌస్ అనేది నిర్మించారు. సో మొత్తం 3 bedrooms అండ్ అదేవిధంగా కామన్ వాష్రూమ్స్, హాల్, కిచెన్, సో ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. సో కాకపోతే కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో దీంట్లో మీరు మ్యాక్సిమం ఒక 6 years లేదంటే ఒక 7 to 8 years వరకు మీరు స్టే చేయొచ్చు. ఆ తర్వాత మీరు డిస్మాంట్లకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత డిస్మాంట్లకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక మంచి బిల్డర్ని చూసుకొని సో మీరు డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా సో మళ్ళీ మీకు అప్పుడు పెట్టే కాస్ట్కి సో అప్పటికి మీకు చాలా లాభాలు అయితే వస్తాయి. సో డెఫినెట్గా మీరైతే ఈ హౌస్ అనేది తీసుకోవచ్చు. సో మంచి బిట్ అండి ఇది. సో ఎవరికైనా కావాలంటే వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది బ్యాక్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.